మా ఇల్లు కూలగొడితే ఆ పాపం రేవంత్ రెడ్డి బిడ్డకు మనవడికి ఆ పాపం తగలదా? చైతన్యపురి హైదరాబాద్లో ఇంత ఇండ్లు కట్టి మేము 2-3 అంతస్తులు కట్టుకొని గరీబోళ్ళకి ఇయ్యమనండి. గుడిసెలలో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మేము పుస్తపోగా అమ్ముకొని కష్టపడి రిటైర్మెంట్ పైసలు దుకాణాల కూరగాయలు అమ్ముకొని ఇండ్లు కట్టుకునే వాని బంధం కొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది? మాకు ఈ కర్మేంది? సావుజాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా? ఈ లంచవడకాన్ని గెలిపించుకున్నందుకు వాని అమ్మని వండబెట్టి కట్టలే, అని పెండ్లాన్ని వండబెట్టి కట్టలే, అని బిడ్డని వండబెట్టి కట్టలే. మేము మా సదా కష్టాలతోటి కట్టుకున్నాం, రక్తం చెమట చేసి కట్టుకున్నాం. లోన్లు తీసి రిటైర్మెంట్ పైసలతోటి మా బతుకులు ఇట్లా చేస్తే వాడు బాగుపడతాడా? వాని ఒక్క బిడ్డకు వాని మన్మన్కి వాని ఉన్న మన్నోనికి ముట్టదా మా ఉసురు, మా కలకల? వాళ్ళు ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద వేస్తా, వాడు ఏ రోడ్డు మీద పోతాడో? ఇదివరకు ఒకరు పోలేదా కొంతమంది? అట్లనే బఫర్ జోన్ లో ఉంది, బఫర్ జోన్ అంటున్నాడు, FTL అంటున్నాడు. అసలు ఇక్కడ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి? అసలు మూసి వాళ్ళు చేసే సుందరీకరణ ప్లాన్ ఏది? ఎవరికి చూపించారు? ఏ విధమైన జనాలకి క్లారిటీ ఇవ్వకుండానే ఏమిస్తారు సార్? ఇండ్లలో ఉన్న వాళ్ళని రోడ్ల మీద కేసి నువ్వు రీహాబిలిటేషన్ కల్పించడం ఏంటి? నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించు, మమ్మల్ని సేవ్ చేయండి. డబుల్ బెడ్రూమ్ ఎందుకు సార్? ఇక్కడనే సేవ్ చేయండి. మాకు గోడ కడితే కాదా రిటైనింగ్ వాళ్ళు? ఒకవేళ నీకు అది కూడా నీకు ఫండింగ్ లేదు అని అంటే మాకే చెప్పండి, మేమే తల చేసుకొని మేము కట్టుకుంటాము. మేమేమన్నా మునిగిపోతున్నాం చచ్చిపోతున్నామని ఎవరినన్నా అడిగామా? మమ్మల్ని ఇక్కడ సేవ్ చేయండి అని మేమేమన్నా అడిగామా? ఏ రిక్వెస్ట్ చేసినాము? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి వీళ్ళందరినీ రోడ్ల మీద పడేసి నువ్వు ఎవరినో తీసుకొచ్చి వాడి ఆనందం కోసము వాడి ఎంజాయ్మెంట్ కోసము ఇక్కడ సుందరీకరణ చేసేది ఏంటి? ఎవరు ఆనందం కోసం చేస్తున్నాడు? ఎవడో పక్క దేశాల వాళ్ళని ఇచ్చేసి మన లోకల్ బయట వాళ్ళనే కదా అర్థం. రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నాడు సార్. ఎట్లుందమ్మా ఈ మెయిన్ మహిళలు చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని కూడా అంటా ఉంటారు. ఎట్లుంది ఈ 9 నెలల ముండలు రోడ్లు తిరిగేటోళ్ళు అక్కడిక్కడ ఎంజాయ్ చేసేటోళ్ళు ఫ్రీ బస్ ఎక్కింది, మేము ఎక్కలే అన్నాడు. ఆ బస్సు ముఖమే చూడలే, మేము ఆ బస్సు ముఖమే చూడలే. 9 నెలల పాలన ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి? రాక్షసుడు ఆడు, యమధర్మరాజు వాడు, రాక్షసుడు వాడు, యమధర్మరాజు. ఇంతమంది ఉసురు పోసుకున్న యముడు వాడు, రాక్షసుడు. వాని పాలన పాడుగాను, వాని పాలన మునాష్టమై పోను. ఆడ పాలన అవ్వండి, రాక్షస పాలన. రజాకర్ల దానికంటే ఎక్కువ. మరి డబల్ బెడ్రూమ్ ఇప్పుడు 5 ఫ్లోర్స్ ఇస్తారు, 6 ఫ్లోర్స్ ఇస్తారు, లిఫ్ట్ ఇయ్యారు. ముసలి వాళ్ళు ఎక్కడికి పోతారు సార్? ఇప్పుడు ఇది మాదే, మా ఇది ఇల్లు. మేము కష్టం చేసుకుని మేము కట్టుకున్న ఇల్లు. ఈ ఇల్లు మా అత్త మామ పొద్దుననగా పోయి వంట చేసుకుని లోన్ కట్టుకుని, లోన్ మొన్నే తీసుకున్నాం. మేము కట్టుకుని 2 ఏళ్ళు అయింది మేము వచ్చి, 2 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి. ఇగో ముసలామ మా అత్తయ్య గారు, నాకు బీపీ ఎక్కువ, మరి మేము తిండి లేక నిద్ర లేక లాస్ట్ లో కట్టుకున్నామని ఏడుస్తుంటే మేము మా ఉసురు వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? నేను నడవలేను, కాళ్ళు నొప్పులు. మరి ఏం చేస్తాం? మరి ఇంత సంవత్సరం కాల ఇల్లు కట్టుకుని, లోన్ కట్టుకుని, పిల్లలు చిన్న ఒక్కడే కొడుకు నాకు. మరి ఏం చేస్తాం? అసలు చెప్తున్నా, ఆడవాళ్ళని బయటకు లాగి ఆయన ఏం ఉద్ధరిస్తాడని అట్లా చేశాడు. ఆడవాళ్ళకి తగ్గించినట్టు తగ్గించాడు, మగవాళ్ళకి పెంచాడు. ఇంకా ఆ ఇంట్లో సంసారం ఎలా నడుస్తుంది? వాళ్ళకి డబుల్ చేస్తున్నాడు కదా. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు? అసలు డబుల్ బెడ్రూమ్ వద్దు నాయన. మేము కావాలంటే వాడికి సొమ్ము లేదంటే వాడిని వచ్చి నా ఇంట్లో ఉండమను, మేము రోడ్డు మీద ఉంటాం. కానీ వాడు ఇల్లు వద్దు, వాడు వద్దు. మాకు మా ఇల్లు కావాలంటే వాడికి ఇల్లు లేదంటే చెప్పమని నా ఇల్లు ఇస్తా, నా కొడుకు ఇల్లు ఇస్తా. నా కొడుకు ప్రేమేం లేకపోయినా నా కొడుకు ఇంట్లో ఉండమని వాడిని వచ్చి వాడికి ఇల్లు లేకపోతే. కానీ మేము బయటకు వెళ్ళము, అది వాడికి దండం పెడతాము. అంటే గతంలో కేసీఆర్ ఉండే 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా టచ్ చేసే ప్రయత్నం? ఏమీ లేదు. మేము 50 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, ఈ ఏరియాకి. ఎందుకు ఇలా ఏం చేస్తున్నాడు వాడు? మా కర్మ. మరి వాడు ఇదో తెలియదు, వాడు నెత్తులు కొట్టుకోవటానికి ఇవన్నీ గెలిపించాం కదా ఆడవాళ్ళము. అందుకని ఆడవాళ్ళు ప్రతి వాళ్ళని రోడ్డు మీదకి నెట్టాడు వాడు, రోడ్డు మీదకి నెట్టాడు ఆడవాళ్ళని. అది ఏ ఇంట్లో ముసగా ఉంటుంది, లేవలేని వాళ్ళు ఉంటారు, కడుపుతోటి వాళ్ళు ఎక్కడికి పోయి ఉంటారు? వాడు ఏ 10 అంతస్తులు వేసి అక్కడ నమ్మకం ఏంటి? ఏమి ఇయ్యాల, మార్కులు వేసాడు. రాత్రి వచ్చి అంత దొంగతనంగా వాడు రావాల్సిన అవసరమే వచ్చింది. వాడికి రావాల్సిన అవసరమే వచ్చింది. వాడికి దొంగతనంగా
వాడు వస్తున్నాడు మమ్మల్ని బయటకు లాగి. ఈ ఇల్లు పోతే మీ పరిస్థితి ఏందమ్మా? ఏ పరిస్థితి మూసలా మునిగి చావాలి, మూసలా మునిగి దాచుకున్న డబ్బులు అన్ని కూడా మూసలా మునిగి చావాలి వాడి. లేకపోతే వాడినే ఇంత విషం ఇచ్చి జనాలను అందరినీ చంపేసి ఈ జనాన్ని అంతా వాడినే వేయాలమని రాజ్యాలు. ఇప్పుడు అంతే విషం ఇచ్చి చంపమని అక్కడెక్కడే పోతాం కదా, అయిపోతుంది వాడికి. ఇక ప్రజలతో వాడికి పనే ఉంది. రాక్షసులు వచ్చి వేస్తాడు ఓట్లు రేపు పొద్దున. దయ్యాలయ్యి వాళ్ళు వేస్తారు ఓట్లు. మీరు అక్రమంగా కట్టుకుర్రంట కదా? ఎందుకు కట్టుకుంటామా? మాకేమని రిజిస్ట్రేషన్ లేదా? రిజిస్ట్రేషన్ ఉంది కదా. మొన్న ఈ మధ్య 20,000 వేసి రోడ్డు వేయించుకున్నాం, 20,000 వేసి రోడ్డు కట్టించుకున్నాం. మరి వాడు అప్పుడు ఎందుకు వేయాలి పర్మిషన్? వాడు ఇస్తేనే కదా మేము కట్టుకున్నది. లేకపోతే మాకు ముసిలలో గుడిసెలు వేసుకుని ఉంటాం, ఆ గుడిసె పైన పర్వాలేదు. మరి ఇంత కట్టుకున్నాక ఇది చేస్తే ఏం చేస్తాం? చెప్పండమ్మా, మీ ఇల్లు కూడా